సమ్మర్ అయితే వచ్చేసింది. మీరు కనుక ఒక ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియోలో ఏసీ కొనే ముందు మీరు కన్సిడర్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ 10 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకునే ముందు ముఖ్యంగా ఏసీస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి విండోస్ ఏసీ, మరొకటి పోర్టబుల్ ఏసీ, అండ్ థర్డ్ది స్ప్లిట్ ఏసీ. ఎక్కువ మంది ప్రజెంట్ యూజ్ చేసేవి ఈ స్ప్లిట్ ఏసీసే. సో విండోస్ ఏసీస్ గురించి మాట్లాడుకుంటే ఇవి చిన్న రూమ్కి సరిపోతాయి అండ్ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి అండ్ ఈజీగానే ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేయడం అండ్ చిన్న రూమ్స్కే ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. అందుకే వీటిని అయితే ఈ 2023లో మనం స్కిప్ చేయొచ్చు. అండ్ సెకండ్ది పోర్టబుల్ ఏసీస్. లైట్ వెయిట్గా ఉంటాయి, ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళచ్చు. మీరు కనుక రెంటెడ్ హోమ్లో ఉండే వాళ్ళైతే సో ఈజీగా తీసుకెళ్ళచ్చు. బట్ వీటి యొక్క కూలింగ్ ఈ రిమైనింగ్ 2 విండోస్ అండ్ స్ప్లిట్ ఏసీస్ అంత ఉండవు. అండ్ ఇవి సరిగా పనిచేయాలంటే ఒక డెడికేటెడ్ ఎగ్జాస్ట్ హోల్ కావాలి, ఎగ్జాస్ట్ పైప్ అయితే కావాలి. అంటే మీరు ఈ ఏసీ నుంచి ఒక ఎగ్జాస్ట్ పైప్ బయట అవుట్డోర్కి అయితే ఇచ్చుకోవాలి. సో ఈ పోర్టబుల్ ఏసీస్ అయితే సో ఆల్మోస్ట్ ఫ్లాప్ అయ్యాయని అయితే చెప్పుకోవచ్చు. వీటిని అయితే మీరు అసలే కన్సిడర్ చేయకండి. అండ్ థర్డ్ది స్ప్లిట్ ఏసీస్. సో వీటిని ఇన్స్టాల్ చేయడం విండోస్ ఏసీ, పోర్టబుల్ ఏసీస్ కంటే కొంచెం క్లిష్టం అనుకోండి. బట్ తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేయడం అండ్ తక్కువ నాయిస్ని ప్రొడ్యూస్ చేయడం అండ్ పెద్ద రూమ్స్ని కూల్ చేయడం వల్ల సో ఈ స్ప్లిట్ ఏసీస్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో విండోస్ పోర్టబుల్ స్ప్లిట్ ఏసీస్లో సో స్ప్లిట్ ఏసీస్ లాంగ్ రన్లో అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యేవన్నీ కూడా స్ప్లిట్ ఏసీసే. సో స్ప్లిట్ ఏసీస్ని కొనే ముందు అయితే ఈ 10 విషయాలను అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ది ఏసీ కొనే ముందు ఇన్వర్టరా నాన్ ఇన్వర్టరా అనేది అయితే చెక్ చేసుకోండి. సో ఈ రెండింటి డిఫరెన్స్ చూసినట్లయితే ఇన్వర్టర్ ఏసీస్ తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి, నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ఇన్వర్టర్ ఏసీస్ లాంగ్ రన్లో అయితే బాగా వర్క్ చేస్తాయి. నాన్ ఇన్వర్టర్ ఏసీస్ యొక్క లాంగ్ రన్ అనేది ఇన్వర్టర్ ఏసీస్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇన్వర్టర్ ఏసీస్ నాన్ ఇన్వర్టర్తో కంపేర్ చేస్తే ఫాస్ట్గా కూల్ అవుతాయి అండ్ నాయిస్ని కూడా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ కంప్రెసర్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఇన్వర్టర్ ఏసీస్లో తక్కువ ఉంటాయి, నాన్ ఇన్వర్టర్ ఏసీస్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ ఇన్వర్టర్ ఏసీస్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఇన్వర్టర్ ఏసీస్కే వెళ్ళడం బెస్ట్. అండ్ నెక్స్ట్ 8 టన్ కెపాసిటీతో ఏసీని పర్చేజ్ చేయాలి. 1 టన్, 1.2, 1.5, 1.7, 2 టన్ ఉంటాయి. మీ రూమ్ సైజ్కి ఏది పర్ఫెక్ట్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి? ఒకవేళ మీ రూమ్ సైజ్ 90 స్క్వేర్ యార్డ్స్ అలా ఉంటే 1 టన్ సరిపోతుంది, లేదా 120 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటే 1.2 టన్ అండ్ 122, 150, 160 ఉంటే 1.5 టన్ సరిపోతుంది. ఒకవేళ 160, 180 మధ్య ఉంటే సో 1.7, 180 కంటే ఎక్కువ ఉంటే 2 టన్ ఏసీ అయితే తీసుకోండి. సో మీరు సో తక్కువలో వస్తుంది కదా అని మీ రూమ్ పెద్దదిగా ఉన్నా సో జస్ట్ 1 టన్ ఏసీ అంటే దాని కెపాసిటీ కంటే తక్కువ టన్ ఏసీ తీసుకున్నట్లయితే సో ఎక్కువ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, మీరు ఎక్కువగా లాస్ అవుతారు. సో మీ రూమ్ సైజ్కి సో ఇంతకుముందు మెన్షన్ చేసిన సైజెస్ ప్రకారం ఆ కెపాసిటీతోటే ఏసీస్ని తీసుకోండి. అప్పుడే మీరైతే అమౌంట్ని సో పర్చేజ్ చేసిన తర్వాత పవర్ బిల్ రూపంలో సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇది కాపర్ కాయిల్, అల్యూమినియం కాయిల్, ఏది బెటర్? డెఫినెట్గా కాపర్ కాయిల్తో ఉన్న ఏసీకి వెళ్ళండి. కాపర్ అల్యూమినియంతో కంపేర్ చేస్తే ఈజీగా హీట్ని అయితే బయటికి పంపించేస్తుంది, ఫాస్ట్గా పంపించేస్తుంది. అండ్ కాపర్ కాయిల్తో ఉన్న ఏసీస్ లాంగ్ రన్లో కూడా బాగా వర్క్ చేస్తాయి అల్యూమినియంతో కంపేర్ చేస్తే. బట్ కాపర్ కాయిల్తో ఉన్న ఏసీస్ అల్యూమినియం కాయిల్తో ఉన్న ఏసీస్ కంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. బట్ స్టిల్ మీరు కాపర్ కాయిల్తో ఉన్న ఏసీస్కే వెళ్ళండి. నెక్స్ట్ ది BE రేటింగ్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. స్టార్ రేటింగ్ ఉంటుంది కదా, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని. సో మినిమం మీరు 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీనే తీసుకోండి. సో స్టార్ ఎంత పెరిగితే మీకు అంత తక్కువ ఎలక్ట్రిసిటీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు అఫోర్డ్ చేయగలిగితే 5 స్టార్, అంటే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే 5 స్టార్కి వెళ్ళండి. లేదు ఓన్లీ సీజనల్గానే యూజ్ చేస్తామంటే 3 స్టార్కి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇది ISEER వాల్యూ, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో. సో ఇది వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోండి. మినిమం 3.1 అయితే ఉండేలా చూసుకోండి. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే ఆ ఏసీ అంత తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ టేబుల్ని అయితే మీరు రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3.7 ISEER వాల్యూ ఉన్న ఏసీని 1600 అవర్స్ యూజ్ చేస్తే మనకు వచ్చే పవర్ బిల్ సో 6410. అదే 4.1 రేటింగ్ ఉన్న ఏసీస్ని మనం సేమ్ టైం యూజ్ చేస్తే జస్ట్ 5891 పవర్ బిల్ వస్తుంది. అదే 4.51 రేటింగ్ ఉన్న ఏసీని
ఏసీని సేమ్ టైం యూజ్ చేస్తే జస్ట్ 5354. అదే 5.2 రేటింగ్ ఉన్న ఏసీని సేమ్ టైం యూజ్ చేస్తే జస్ట్ 4464 రూపీస్ పవర్ బిల్ అయితే వస్తుంది. అందుకే ఈ రేటింగ్ సో ISER రేటింగ్ సో వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోండి ఏసీ కొనే ముందు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది మీ పవర్ బిల్ని సేవ్ చేయడానికి. బట్ ఇక్కడ కూడా ఈ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీస్ మనకి కొంచెం కాస్ట్లీయర్గా ఉంటాయి సో తక్కువ రేటింగ్ ఉన్న ఏసీస్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ది PCB. సో PCB వారంటీ మీ ఏసీస్లో మినిమం 3 to 5 years అయితే ఉండేలా చూసుకోండి. కొన్ని బ్రాండ్స్ PCB పై వారంటీయే ఇవ్వట్లేదు. సో PCB అనేది చాలా ఇంపార్టెంట్, మదర్ బోర్డ్ లాంటిది. మన CPU ఎలాగో మన మొబైల్లో సో చిప్ సెట్ ఎలాగో అలాంటిదే PCB ఏసీస్కి. సో ఇండోర్ అవుట్డోర్ యూనిట్లో రెండిట్లో ఉంటుంది. సో దీని యొక్క వారంటీ డెఫినెట్గా 3 to 5 years అయితే యూజ్ చేసుకోండి. జనరల్గా చాలా ఏసీస్కి స్ప్లిట్ ఏసీస్కి PCB పోతుంది. సో పోతే 10 to 12,000 అయితే కాస్ట్ ఉంటుంది. డెఫినెట్గా PCB వారంటీ సో 3 to 5 years ఉండేలా చూసుకోండి. కొన్ని ఏసీస్ రేర్గా 8 years 10 years కూడా ఇస్తున్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. LG, పానాసోనిక్, డైకిన్ పై సో నా దగ్గర LG, పానాసోనిక్ అండ్ సామ్సంగ్ ఏసీస్ ఉన్నాయి. సో నేను కొన్నప్పుడు అయితే 5 years PCB వారంటీ. ఇప్పుడు ఒక సామ్సంగ్ మాత్రం జస్ట్ 1 year ఇస్తున్నట్లయితే నేను చూశాను డెడికేటెడ్గా బెస్ట్ ఏసీస్ వీడియోలో. సో ఏది ఎక్కువ PCB వారంటీ ఇస్తుంది అనేది ఆ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఏ బ్రాండ్ ఏసీస్ కొన్నా 3 to 5 years PCB వారంటీ ఉండేలా అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ది కంప్రెసర్ వారంటీ. కంప్రెసర్ మీద కూడా వారంటీ 5 to 10 years ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. సో చాలా బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి, బట్ ఎందుకైనా మంచిది ఈ వారంటీ వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోండి. PCB కంటే ఎక్కువ వారంటీని బ్రాండ్స్ కంప్రెసర్కే ఇస్తాయి, 5 to 10 years అయితే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్. మీరు ఏ ఏసీ కొన్నా సో మీ ఊళ్ళో, మీ టౌన్లో, మీ దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ది స్మార్ట్ ఫీచర్స్. మీరు మొబైల్తో స్మార్ట్ వైఫైతో అయితే కంట్రోల్ చేయొచ్చు స్మార్ట్ ఏసీస్ని. ఇదంతా మ్యాండేటరీ కాదు, బట్ కొంచెం అప్డేటెడ్గా ఉండాలంటే సో స్మార్ట్ ఏసీస్కి అయితే వెళ్ళండి. నేను ప్రజెంట్ యూజ్ చేసేది పానాసోనిక్. సో నేను నా మొబైల్ తోటే నేను వేరే ఊళ్ళో ఎక్కడ ఉన్న ఏసీసీ యొక్క టెంపరేచర్ ఎవ్రీథింగ్ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ యూజ్ చేయని వాళ్ళు ఇంట్లో ఉంటే మనం ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేయొచ్చు. సో మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే కొంచెం అప్డేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీకి అయితే అప్డేట్ అయినట్లు ఉంటుంది. అండ్ లాస్ట్ 10th చాలా ఇంపార్టెంట్, మన Tech24 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నింటినీ ఫుల్ఫిల్ చేసేలా బెస్ట్ ఏసీస్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే త్వరలో డీటెయిల్ వీడియో సో డిఫరెంట్ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే రాబోతుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు బెస్ట్ ఏసీ డీల్స్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇవి మనం కొత్తగా ఏసీని కొనే ముందు కన్సిడర్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ విషయాలు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.